46 వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అపోస్తులు ఇంటింట కూడుక. ఎందుకని ఇంటింట సంఘము ఉంది కాబట్టి ఆ రోజుల్లో సంఘాలు ఉన్న పరిస్థితులను బట్టి ఇంటింట ఉన్న కొద్ది గ్యాప్లోనే 10 మందో 15 మందో కూడుకొని ఆ రొట్టె నిలిచేవాళ్ళంట. మనం ఎక్కడ కూడుకోవాలి? సంఘముగా కూడుకోవాలి. ఎందుకు? దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుని స్తుతించుటకు, దేవుణ్ణి కనపరచుటకు, దేవుడు వాక్యము ద్వారా మనల్ని సరిచేసుకుంటకు, దేవుడు వాక్యం ద్వారా బలం పొందుకుంటకు, దేవుని వాక్యము ద్వారా నిత్య జీవానికి పాత్రను అవ్వటానికి ఏకైక మార్గము సంఘము. కాబట్టి మనందరము కూడా సంఘముగా కూడుకొనవలను. రెండోది ఎలా కూడుకోవాలి? ఈరోజు నా అంశము కూడుకొనుట, అంటే కలుసుకొనుట. ఎక్కడ? సంఘముగా కలుసుకోవాలి. రెండోది చూడండి, 2వ దినవృత్తాంతములు 24. త్వరగా తీయండమ్మా. 2వ దినవృత్తాంతములు 24.